ఎల్లమన్నా వచ్చావని చెప్పి ఎలుగెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, తన దినచర్య అంతా ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు, ఏమేం చేసేవాడు, ఏం నీళ్ళు తాగేవాడు, ఏం తిన్నాడు, ఎలా పడుకున్నాడు, తన దినచర్య అంతా కూడా డైరీ రూపంలో రాసేవాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని గంటలు కన్నీళ్ళు కార్చాడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, డైరీ రాసేవాడు. దేవుని బిడ్డలారా, తాను పడుతున్న కష్టం అంతా కూడా డైరీ రాసి పెట్టేవాడంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని కొరకు పని చేశాను, ఇన్ని గంటలు ప్రార్థన చేసి, ఇన్ని గంటల కన్నీరు కార్చాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, ఇదిగో ఎండిపోయిన రొట్టెలు ఈరోజు తినడానికి దేవుడు కృపణించాడు, ఇదిగో మురికి దాటానికి దేవుడు కృపణించాడని ప్రతిదీ దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి రాసి పెట్టేవాడు. దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని బిడ్డలారా, అనుకున్న రీతిగా ఆ తెగల నుండి ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తప్పి ఈయనున్న గుడారం మీదుగా వచ్చేసాడంట. ఆ పుట్టిన దగ్గరికి రాగానే వాడు ఫుల్లుగా తాగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చిన్నగా వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. ఆడి మాట వెనక రాదు, ఈయన మాట ఆడికి రాదు. ప్రభా, మరి నువ్వే పంపించావు అనుకుంటాను, ఇప్పుడు నేను తాగిపోతే ఎలా మార్చాలో సాయం చేయమని చెప్పేసి వాడిని ప్రేమించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఉన్న వాడికి పెట్టడం నేర్పించాడు. ఆయన దగ్గర ఉన్న పైసలు, అదే ఇదిగో నీకు పైసలు ఇస్తాను, నేను మాటలాగా నేర్పించాలని చెప్పేసి అతన్ని పరిచయం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, చిన్నగా లాగా తను పరిచయం చేసుకొని తన యొక్క జీవితాన్ని మరి ప్రాణార్పణంగా పెట్టి ఆయన భాష, ఆ తెగ భాష ఏం నేర్చుకున్నాడు, ఈయన భాష ఆయనకి నేర్పించాడు. అప్పుడు అర్థమైన తర్వాత దేవుని ప్రేమ అతను తెలుసుకున్నాడు, తాగుడు మానుకున్నాడు. అతనితో మాట్లాడాడు, బాయ్ మీ తెగలోకి నేను రావాలా, ఎలా వెళ్తే నేను క్షేమం ఉంటానని చెప్పేశానని అడిగినప్పుడు, అయ్యా తెగలో నాకు మంచి పేరుంది, నేను మిమ్మల్ని తీసుకెళ్తే ఎవరు ఏమంటానికి అవకాశం లేదు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ దేవుని ప్రేమ నాకు నేర్పించావు, ఈరోజు నా త్రాగుడు వ్యసనం నన్ను విడిపించావు, మనిషి అంటే నేర్పించావు, విలువైన జీవితం అంటే నేర్పించావు, ఇదిగో నాకు మంచి భవిష్యత్తుని ఇచ్చావయ్యా, నా వస్త్రం మారిపోయింది, నా బతుకు మారిపోయింది, నా స్థితిగతి మారిపోయింది, అరే ఇదిగో నేను ఆయన మాట్లాడి ఇదిగో ఇలాగ మారిపోయానని చెప్పేసి నేను వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పి తిన్నగా తీసుకెళ్ళాడు. వాళ్ళ మధ్యలో ఒక స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని బిడ్డలారా, 24వ సంవత్సరంలో వెళ్ళాడు కదా, దాదాపున 5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వారితో పరిచయం చేస్తూ